గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. మార్కెట్ ఈరోజు దాదాపుగా ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది. ప్రీ ఓపెనింగ్ని బట్టి మనం ఈ బులిష్ అబో బేరిష్ బిలో లెవెల్స్ డ్రా చేసుకున్నాం ఆల్రెడీ. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఇది బులిష్ అబో, ఇది బేరిష్ బిలో. నిఫ్టీలో బులిష్ అబో బేరిష్ బిలో లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం ఓపెనింగ్కిలో చూద్దాం. ఫస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మార్నింగ్ సెటప్లో ఎలాంటి ట్రేడ్స్ ఉంటాయి అన్నది చూసుకుందాం. దాని తర్వాత 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా స్వాపింగ్ స్ట్రాటజీ ఉంది. ఈ స్ట్రాటజీని కొంచెం మాడిఫై చేసాం ఈ మధ్య ఒక 3-4 డేస్ నుంచి. సో దీంట్లో ఏంటంటే మనకి డైరెక్షన్ కూడా క్లియర్ అవుతుందన్నమాట. మార్నింగ్ ప్రీ ఓపెనింగ్ టైంలోకే మనకి ఈవెన్ మనం ఈరోజు ఏ డైరెక్షన్లో ఉండాలి అన్నది కూడా క్లియర్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో దాని ప్రకారం స్ట్రాటజీని కొంచెం చేంజెస్ తీసుకొచ్చాం. చూడండి, ఇది ఫస్ట్ క్యాండిల్లోనే తేడాలు చూపిస్తుంది. చూసారా, అసలు క్యాండిల్ కనబడట్లేదు. ఇప్పుడు వచ్చింది. సరే, ఎనీవేస్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ క్యాండిల్. గత కొన్ని రోజులుగా మార్కెట్లో మేజర్ ఫాల్స్ కనబడుతున్నాయి రెగ్యులర్గా. ఎందుకు అంటే యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే చైనా మార్కెట్ ఈజ్ బూమింగ్. సో నాకు తెలిసి ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్టెడ్ అమౌంట్ దాన్ని విత్డ్రా చేసి ఇప్పుడు చైనాలో మంచి భూమిలో నడుస్తుంది కాబట్టి దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్. అక్కడ ఎప్పుడైతే ఈ బులిష్నెస్ కొంచెం తగ్గుతుందో వెంటనే అక్కడి నుంచి విత్డ్రా చేసి మరలా ఏ కంట్రీ బులిష్ కనబడుతుందో అక్కడికి వెళ్తారు. ఈ ఎఫ్ఐఎస్ గేమ్స్ అయ్యి. సరే, చూడండి, దీంట్లో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి స్ట్రాంగ్గా బేరిష్నెస్ చూపించింది. సెకండ్ క్యాండిల్ వచ్చేసి మనకి రిట్రేస్ అయింది. యాక్చువల్గా థర్డ్ క్యాండిల్ వచ్చేసి దీని కిందే రావాలి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్, బట్ ఇది పైన క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ మూవ్ మీద ఎలాంటి ట్రస్ట్ లేదు, ఎందుకంటే దీనికి చూడండి విక్ వచ్చింది. సో పైనుంచి సెల్లింగ్ ఉంది. ప్రాబబ్లీ మార్కెట్ విల్ కమ్ డౌన్ ఓన్లీ. కాకపోతే ఇంకోటి ఏంటంటే గత 5 రోజుల నుంచి అనుకుంటా 4-5 డేస్ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది. సో ప్రాబబ్లీ ఈరోజు ఒక బుల్బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ చూద్దాం అది కూడా.
ఇన్ బిట్వీన్ మధ్యలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడంతో నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. రైట్ నౌ ఐఎమ్ గుడ్. పెద్ద ఇష్యూ ఏం కాదు, జస్ట్ ఫీవర్ అంతే. చూడండి, స్ట్రాటజీ ప్రకారం వచ్చేసి బుల్లిష్ లెవెల్, బేరిష్ లెవెల్ రెండు డ్రా చేసుకుంటున్నాము మనం. ఇది రోజు జరిగేదే. కాకపోతే ఏంటంటే కొత్తగా దీంట్లో ప్రీ ఓపెనింగ్ టైంకి మనకు అర్థమయ్యేది ఏంటంటే వెదర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సిఈ ట్రేడ్స్ ఆర్ పిఈ ట్రేడ్స్ అన్నది ఒక డైరెక్షన్ కూడా వీ కెన్ ఫైండ్ అవుట్. దట్ ఈజ్ ఆల్సో ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాల్కులేషన్స్. సో దాని ప్రకారం ఏంటంటే ఈరోజు మనకి పుట్ సైడే ట్రేడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈరోజు పుట్ సైడ్ ఉండడమే బెస్ట్ అన్నమాట. మార్కెట్ అయితే ఎటో పైకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది, బట్ ఎంత పైకి వెళ్ళినా మంచి ట్రేడ్ అంటూ దొరికితే అది పుట్ సైడే దొరుకుతుంది. సో యాజ్ పర్ మార్నింగ్ సెటప్ అయితే ఇక్కడ మనకి సిఈ సైడ్ ట్రేడే. ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కానీ థర్డ్ క్యాండిల్లో, ఫోర్త్ క్యాండిల్ వచ్చేసి మనకి పిఈ సైడ్కి క్లోజింగ్ ఇచ్చింది. బట్ నెక్స్ట్ క్యాండిల్స్ కంటిన్యూస్గా గ్రీన్ సైడ్ వెళ్తున్నాయి, సిఈ సైడ్ వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ హై ఉంది కదా, అది బ్రీచ్ అయ్యి దీనిపైన మార్కెట్ సస్టైన్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పుల్ బ్యాక్ రావాలి. ఆల్మోస్ట్ నిన్న దీన్ని పుల్ బ్యాక్ అనుకున్నారు అందరూ, ఇది వచ్చేస్తుంది పైదాకా అనుకున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ అది రాలేదు. ఈరోజు స్పిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో నాకు తెలిసి ఈరోజు సైడ్ వేస్ట్ బేరిష్ ఉండే ఛాన్సెస్ కనబడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ నిఫ్టీ కూడా అలాగే ఉంది. దీన్ని హైని బ్రీచ్ చేయలేకపోయింది, ఈ లోనే బ్రీచ్ చేయలేకపోతుంది. ఈవెన్ ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్ ఈజ్ స్ట్రాంగ్ అయినా కానీ మనకి ఒక డైరెక్షన్లో క్లారిటీ ఇప్పటివరకు రాలేదు. జనరల్గా ఏంటంటే సెకండ్ ఆర్ థర్డ్ క్యాండిల్ నుంచి మనకి ఒక డైరెక్షన్లో క్లారిటీ వచ్చేస్తుంది, బట్ ఇప్పటివరకు రాలేదు. ఇంకా ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉంది మార్కెట్. మళ్ళీ 50% దగ్గర నుంచి ఇది సపోర్ట్ తీసుకున్నట్టుగా చూపిస్తుంది.
ఇదే ప్రైస్ యాక్షన్ని మనం 5 మినిట్స్లో చూస్తే ఫస్ట్ క్యాండిల్ లోపలే సెకండ్ క్యాండిల్ అంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 రకాలుగా ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు అంటే అగ్రెసివ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటే సెకండ్ క్యాండిల్ లో బ్రేక్ అయినా హై బ్రేక్ అయినా అటు పక్క ట్రేడ్ తీసేసుకోవచ్చు. లేదు నేను సేఫ్ మోడ్లో ఉండాలి అనుకుంటే ఫస్ట్ క్యాండిల్ హై ఫస్ట్ క్యాండిల్ లో ఆ రెండు చూసుకోండి చాలు. ఇన్సైడ్ క్యాండిల్ ట్రేడింగ్ మెథడాలజీ ఉంటుంది, దానికి ఒక పద్ధతి కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు. మార్కెట్ నిన్నటి క్లోజింగ్ దగ్గర ఉంది, చూద్దాం. నిన్నటి క్లోజింగ్ కిందకి వెళ్తే మనకు ఒక డైరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ నిఫ్టీలో మనకి నిన్నటి క్లోజింగ్ కన్నా కిందకే వచ్చేసింది మార్కెట్. నిఫ్టీలో నెగటివ్ అంటే బేరిష్నెస్ కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సి చూడండి, బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్నెస్ చూపిస్తుంది. ఇందాక మనకి ఫస్ట్ క్యాండ్ ఎంత స్ట్రాంగ్గా కనిపించింది, ఇప్పుడు చూడండి వీక్స్ కనబడుతుంది. ఈ జీరోదాలో ఉన్న ప్రాబ్లమే ఇది. పొద్దున ఒకలా ఉంటుంది, ఒక 15 నిమిషాల తర్వాత ఇంకోలా ఉంటుంది. క్యాండిల్స్ అన్నీ వేరువేరుగా తయారవుతాయి. చూడండి, కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు అయితే ఇక్కడ సి సైడ్లో ఎంటర్ అయిపోతారు. బట్ దీన్ని క్రాస్ చేయగలుగుతుందా లేదా అన్నది చూసుకోవాలి. అంటే స్కాల్పింగ్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్కాల్పింగ్. ఇది కనుక క్రాస్ చేస్తే మంచి మూమెంటే వస్తుంది, చేయలేదనుకోండి వెంటనే బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. నిఫ్టీ కూడా ఇప్పుడే ఫస్ట్ క్యాండిల్ హై దగ్గర ఉంది. $50,600 మంచి ఇంపార్టెంట్ లెవెల్ లాగా పనిచేయచ్చు ఈరోజు. 50,600 ఇది ఏరియా. ఇక్కడ నేను సపోర్ట్ తీసుకుంటుంది. ఇది బ్రీచ్ అయితేనే, ఈ లెవెల్ బ్రీచ్ అయితేనే ఫర్దర్ మనం దీంట్లోకి చూడవచ్చు. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ ఈ సైడే మూవ్ అవుతుంది మార్కెట్. కానీ మన క్యాలిక్యులేషన్ ప్రీ ఓపెన్ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే ఈరోజు
మార్కెట్ ఎంత సి సైడ్ మూవ్ అయినా కానీ అది మళ్ళీ పి సైడే మనకి మంచి ట్రేడ్ వస్తుంది. అంటే యూ షుడ్ ట్రై ఫర్ పిఈ ట్రేడ్స్ టుడే. సెల్ అండ్ రైజ్ అంటారు కదా, ఆ మెథడ్స్ అనమాట. చూడండి, ఫస్ట్ క్యాండిల్ హై ఇంకా ఇది అవ్వలేదు. చూడండి, ఇంకా ఇది ఫస్ట్ క్యాండిల్ హై దాకా వెళ్ళి మళ్ళా కిందకు వస్తుంది, చూసారా? సో దిస్ ఏరియా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. 50,800 ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఈ ఫస్ట్ క్యాండిల్ చూసారా, పైన వీక్ కింద వీక్ సమ్. కాకపోతే ఏంటంటే ప్లస్ పాయింట్ కొంచెం బాడీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఈజ్ ఇన్ డైలమా. అదే ఈ బాడీ కొంచెం చిన్నగా ఉంటే ఈరోజు మార్కెట్ ఎటు కాకుండా పోతుంది, అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా పైన వీక్ ఉంది, కింద వీక్ ఉంది, బట్ బాడీ కూడా బాగానే ఉంది.
51 250 అబోవ్ మార్కెట్ సస్టైన్ కాగలిగితే 51 250 అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే కొంచెం బులిష్గా మారచ్చు మార్కెట్. ప్రైజ్ యాక్షన్ అయితే అలాంటి సీన్ ఏమి లేదన్నట్టుగానే ఉంది. రెండు బ్యాంక్ నిఫ్టీలు వచ్చేసి మనకి 930 935 స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి ఆల్రెడీ. అలాగే నిఫ్టీలో అయితే ఇప్పటి వరకు ఏమి లేవు.
నిఫ్టీ అయితే కిందకే వెళ్తుంది చూడండి. దీంట్లో ఎప్పుడో స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. ఈ రెండు చూసారా, ఇదే ఆట వీళ్ళది. నిఫ్టీ ఏమో పి సైడ్ మూమెంట్ చూపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో సి సైడ్ మూమెంట్ చూపిస్తుంది. ఇలాంటి టైంలో ట్రేడర్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏది కరెక్ట్, ఏది మనకి అనుకుగా ఉంది, కరెక్ట్ ఇటు పక్కన మూవ్ తీసుకోవాలన్నది తెలియదు. ఒక్కోసారి ఏం చేస్తుందంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు ఒక్కోసారి సింక్రొనైజ్ అవుతాయి, ఒక్కోసారి ఆపోజిట్ అవుతాయి. ఆపోజిట్ అయినప్పుడు ట్రేడ్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మనం ఒకటి ఆలోచిస్తామో అది ఇంకోటి అవుతుంది. సరే చూద్దాం. $930, $935 బ్యాంక్ నిఫ్టీ. ఓకే, మనది ఇక్కడ లెవెల్స్ డ్రా చేసుకుందాం. మార్కెటే పెద్ద మూమెంట్ ఏమి కనబడట్లేదు ఈరోజు. సో 930 సడన్ మూమెంట్ వస్తుంది ఒక్కోసారి మార్కెట్లో. ఓకే, లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో స్వాపింగ్కి లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడి నుంచి రిజెక్షన్ చూపించింది. ఇప్పుడు ఒక బౌన్స్, అదే చెప్తున్నా కదా, బ్యాంక్ నిఫ్టీలో బౌన్స్ కనబడుతుంది,
ఈవెన్ నిఫ్టీలో కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి టర్న్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు రెండు సింక్రనైజ్ అవుతున్నాయి కాబట్టి ప్రాబబిలిటీ ఏం చెప్తుందంటే దిస్ మే టర్న్ టు, అంటే మరీ బులిష్ అయిపోదు, నాకు తెలిసి కొంచెం బులిష్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో మనం ఈ బ్రేక్అవుట్ బ్రేక్డౌన్ని బట్టి 5800 సిపిఈని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఇది ట్రాప్ సెటప్ అండి, అది జరుగుతుంది. యాక్చువల్గా పీ సైడే వెళ్ళాలి మార్కెట్. చూద్దాం. $5,800 సిపిఈ యాడ్ చేసుకుందాం. తర్వాత నిఫ్టీలో అయితే ఇప్పటి వరకు స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. నిఫ్టీలో అయితే 925, 930కి ఫామ్ అయిపోయి. సరే, ఎనీవేస్ అది చూద్దాం. నిఫ్టీ 925, 930. నిఫ్టీలు కూడా లెవెల్స్ డ్రా చేసుకుందాం. అయిపోయింది. సో ఇక్కడ ఈ
మార్కెట్ ఈజ్ మూవింగ్ సి సైడ్, కాకపోతే దీని మీద మనకి ట్రస్ట్ తక్కువ ఉంది. ఈ సి సైడ్ మూవ్ చూపించి సి బయర్స్ని ట్రాప్ చేసి మరలా పి సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తుందో. యాక్చువల్గా మార్కెట్లో జరిగేదే అది, ట్రాపింగే. ఇప్పుడు అది ఇంతకుముందు జరిగినా ఇప్పుడు జరిగినా ట్రాపింగే జరుగుతుంది. ఆ ట్రాపింగ్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ట్రేడ్ చేసుకోవాలి, అంతే. అల్టిమేట్గా ట్రేడర్స్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ ట్రాపింగ్ జరుగుతుందో తెలుసుకుని ఆ ట్రాపింగ్ నుంచి అంటే జాగ్రత్తగా ఉండి బయటపడటానికి ట్రై చేయాలి. ఒకవేళ ట్రాప్ అయిపోయినా కానీ తక్కువ లాసెస్ ఇచ్చేసి మార్కెట్ ముందు తల ఉంచుకొని బయటకు వచ్చేస్తే మార్కెట్లో కొన్నాళ్ళు సస్టైన్ అవ్వచ్చు, సర్వైవ్ కావగలం. అటువంటి సైకాలజీ డెవలప్ అవ్వాలి. అది అయ్యే వరకు మార్కెట్లో డోంట్ థింక్ అబౌట్ ప్రాఫిటబిలిటీ. ఫస్ట్ అసలు మార్కెట్లో సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి. దాని తర్వాత మెల్లిగా ప్రాఫిట్స్ ఎక్కడ గెయిన్ చేయాలి, ఎక్కడ మనం స్మాల్ లాసెస్తో ట్రేడ్ క్లోజ్ చేయాలి, ఇవి నేర్చుకోవాలి. ఇది ఇట్ ఈజ్ ఏమంటారు, కంటిన్యూస్ ప్రాసెస్. యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్ ప్రాసెస్ ఫస్ట్. హరీబరీగా వెళ్ళి ఏదో ఈరోజే వచ్చేసే మార్కెట్లో రేపే మనం సంపాదించడం మొదలు పెట్టుకోవాలి అంటే జరగదు. ఎప్పుడైనా కానీ మార్కెట్ అవకాశాలు ఇస్తుంది, అది మనం కనిపెట్టగలగాలి. ఒకటి. రెండేంటంటే అసలు కనిపెట్టాలి అంటే ముందు మార్కెట్ని అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడు ఏం చేయబోతుంది, నెక్స్ట్ ఏం చేయవచ్చు, ప్లస్ దాంతోపాటు మన ఓన్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని ఫాలో చేసుకుంటూ, రూల్స్ని ఫాలో చేసుకుంటే ఉంటాయి. బట్ ఎవరైనా కానీ ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈజీగా 3-4 years ఈజీగా పడుతుంది టు అండర్స్టాండ్ ద మార్కెట్ మూమెంట్స్, టు డెవలప్ ద రిక్వైర్డ్ సైకాలజీ. అంత టైం అయితే పడుతుంది ఈజీగా. ఏ ప్రొఫెషన్ అంతే కదండి. ఇక్కడ ఎందుకు బులిష్నెస్ రావచ్చో ఒకసారి చూడండి. దీని వెనకాల కథ చూస్తున్నారా? ఈ లెవెల్ చూసారా? సపోర్ట్ ఏరియా ఇది. అందుకని ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బులిష్నెస్ వచ్చాయి. ప్లస్ ఇంకోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది డైలీ టైం ఫ్రేమ్ చూడండి. 1 2 3 4 5 6 6 క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ప్లస్ ఇక్కడ ఒక సపోర్ట్ ఏరియా ఉంది, ఈ సపోర్ట్ ఉంది, ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. సో ప్రాబబిలిటీ ఏంటంటే ఈ సపోర్ట్ దగ్గర ఒక్క క్యాండిల్ మనకు గ్రీన్ వచ్చి ఫాల్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ మనకి రెడ్ రావచ్చు. నెక్స్ట్ క్యాండిల్ అంటే మేబీ టుమారో, రేపు ఇక్కడ రెడ్ క్యాండిల్ రావచ్చు. ఆ రెడ్ క్యాండిల్ ఇక్కడ దాకా కూడా, అంటే మార్కెట్ ఫాల్ అనేది కంటిన్యూస్గా ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న
గ్లోబల్ సినారియోస్ని వాటిని చూస్తే ఫాల్ అయితే కంటిన్యూ అవుతుంది. సో దాని ప్రకారం చూసుకున్నా ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. బట్ ఆ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ దానికంటూ ఒక రెసిస్టెన్స్ కూడా వస్తుందండి. ఇది 24,970 980 వేసుకోండి. వస్తే ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. మన ఇది నిఫ్టీలో, ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా బులిష్నెస్ కనబడుతుంది. సరే, దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో సేమ్ సపోర్ట్ లెవెల్. ఇది సపోర్ట్ చూడండి, ఎంత సపోర్ట్ ఉందండి. ఇది ఈ ఏరియాస్ ఇక్కడి నుంచే ఇది మార్కెట్ టర్న్ తీసుకునే ఛాన్సెస్ కనబడుతున్నాయి. బట్ ఈరోజు మీకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనబడుతుంది అంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఉండబట్టి మొత్తం బయింగ్ నేసి ఇక్కడ, అంటే ఇది బయర్స్ జోన్ కాదంటలేదు. బయర్స్ జోన్లో ఇది ఇలా వచ్చేసి ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయితే కొంచెం పైకి వెళ్ళి మరలా కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ నేను అనాలిసిస్ వీడియోస్ చేసేటప్పుడు కూడా అందరితో చెప్పాను, ఈ ఏరియాని రీటెస్ట్ చేయడం కూడా రావచ్చు, దాని తర్వాత ఇక్కడ దాకా కూడా రావచ్చు, ఇది కూడా రావచ్చు, చూడొచ్చు. బట్ ఇంతకన్నా ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మార్కెట్ మాత్రం దీన్ని కూడా బ్రేక్ చేసింది. ఈవెన్ చూడండి, ఈ క్యాండిల్ని కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేయడం అంటే స్వీప్ చేసింది. ఇక్కడ స్వీప్ చేసింది. ఇక్కడ ఒక్క స్మాల్ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఒక్క క్యాండిల్ రావచ్చు, 2 రోజులు రావచ్చు, మళ్ళీ ఫాల్ అయితే కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంత ఫాల్ అయిన తర్వాత ఇది పైకి వెళ్ళాలంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అవుతాయి ఆల్రెడీ. ఆటోమేటికల్గా అది ఇంకొంచెం కిందకు వచ్చి ఈ లోస్ని కూడా కట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఎప్పుడు అవుతుంది అన్నది చెప్పలేము. అదే ట్రేడింగ్ యాక్చువల్గా. ఇఫ్ యూ నో, మనం ఇక్కడ ఒకవేళ తెలిస్తే ఇక్కడ దాకా పక్కగా మార్కెట్ కిందకు వస్తుందని తెలిసినప్పుడు, కానీ అది ఎప్పుడు ఫాలో అవుతుంది అన్నది తెలియదు మనకి. మనం ఇక్కడ అనుకుంటాం, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే అనుకుంటాం. జనరల్గా జరిగేది ఏంటంటే, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఒక పిఈ తీసుకుని హోల్డ్ చేద్దాం అనుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే పిఈ హోల్డ్ చేస్తామో ఈ క్యాండిల్ వెళ్ళిపోయి స్టాప్ లాస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే అందరి స్టాప్ లాసెస్ తీసేసుకుంటుందో అప్పుడు మార్కెట్ తన యాక్చువల్ మూవ్ని చూపిస్తుంది. సో ఇది కనిపెట్టగలగాలి మార్కెట్లో. మన నోవైస్ ట్రేడర్స్ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రెడ్ క్యాండిల్ కనిపించిన వెంటనే ఇక్కడ పిఈ ట్రేడ్ తీసేసుకొని దే విల్ వెయిట్ చూద్దామని. నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఆటోమేటికల్గా కొంతమంది అంటే ఉండలేని వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు. బట్ కొంతమంది లాంగ్ ట్రేడ్స్ పట్టాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ వెయిట్. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది, వీళ్ళకి కొంచెం లాస్ చూస్తుంటారు. సరే, దే విల్ వెయిట్. కానీ ఈ రోజు వచ్చేప్పటికి ఈ క్యాండిల్ని క్రాస్ చేసి పైన క్లోజింగ్ ఇచ్చింది అనేటప్పటికీ
ఆబ్వియస్గా ఎవరైనా కానీ ఎక్కువ లాస్లో వెళ్ళకూడదులే, ఎందుకంటే థర్డ్ క్యాండిల్ ఇంకా పైకి వెళ్తుందేమో అనిపించి, ఎందుకంటే ఇక్కడి నుంచి బుల్లిష్నెస్ కనబడుతుంది. సో ఇక్కడ అంత లాస్ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ చేసేస్తారు. ఎగ్జిట్ చేసిన నెక్స్ట్ డే మార్కెట్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి ఫాలో డౌన్ స్టార్ట్ చేస్తుంది. అదే ఇక్కడ ఎవరైతే పిఈ సెట్ తీసుకున్నారో ఈ క్యాండిల్లో సెప్టెంబర్ 24 రోజు ఈ క్యాండిల్ వచ్చినా కానీ భయపడకుండా హోల్డ్ చేస్తుంటే ఈ లాంగ్ మూవ్ మొత్తాన్ని క్యాచ్ చేసే పని అది. ఇదే ఇక్కడే ఈ సైకాలజీలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనకంటూ ఎస్ఎల్ ఎదిగి పెట్టుకోవాలి కాదంటలేదు, బట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఫస్ట్ రెడ్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఈధర్ దీనికి కంటిన్యూషన్ క్యాండిల్ దొరికితే తీసుకోవచ్చు, బట్ లేదా క్యాండిల్ షుడ్ స్వీప్ దిస్ ప్రీవియస్ డే క్యాండిల్. ఇదే రెడ్ క్యాండిల్ కనుక ఈ గ్రీన్ క్యాండిల్ మొత్తాన్ని క్లీన్ చేసి కిందకు వచ్చి చూస్తుంటే అప్పుడు తీసుకున్నా పర్లేదు. కానీ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ని ఇది క్లీన్ చేయలేదు మొత్తం. కొంతమంది ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు పీఈలో. నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మంచి ప్రాఫిట్లోనే అయి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత రోజు అది ఆ రోజు బులిష్ అయిపోయింది, మరలా నెక్స్ట్ డే ఇంకా బులిష్ అయిపోయేటప్పటికి ఇక్కడ ఎవరైతే పీఈలో ఎంట్రీ అయ్యారో వీళ్ళందరూ ఇక్కడ భయం వేస్తుంది ఎవరికైనా, ఎందుకు ఇంత ఎక్కువ లాస్ ఇవ్వడం. ప్లస్ డిసిప్లిన్ కాబట్టి క్యాండిల్ కింద ఎంట్రీ, క్యాండిల్ పైన స్టాప్ లాస్ ఇచ్చేసి బయటకు వచ్చి ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఏం చేసింది, ఈ క్యాండిల్ని క్లీన్ చేసేసింది, ఈ క్యాండిల్లో కూడా సగానికి పైన క్లీన్ చేసేసింది. సో ఇక్కడ పీఈలో ఎంట్రీ అయితే ఈ మూవ్ అంతా దొరుకుతుంది. సరే ఇక్కడ కాలేకపోయారు, ఈ క్యాండిల్ కంటిన్యూషన్ క్యాండిల్ ఇది ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ అయినా యూ విల్ బి ఇన్ ప్రాఫిట్స్. 1, 2, 3, 4 రోజులు పీఈ సైడ్ ట్రేడ్సే. సో అలా కూడా ట్రేడ్ చేస్తారు. ఈ ఏంటంటే స్వింగ్ ట్రేడ్స్ అనమాట. 4 రోజుల కోసం 5 రోజుల కోసం హోల్డ్ చేసే పని. ఇది సపోర్ట్ ఏరియా, అందుకని ఈ మూవ్ చూసారా మీరు, చిన్న చిన్న క్యాండిల్తో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే బయింగ్ స్ట్రెంత్ ఇక్కడ లేదు. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రోజున ఫామ్ అవుతున్న గ్రీన్ క్యాండిల్ కూడా బయింగ్ స్ట్రెంత్ అంత లేదు, బట్ అది బయింగ్లోకి అయితే వస్తుంది. కానీ రేపు వస్తుందా అంటే చెప్పలేం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఫాలో అయిపోవచ్చు. ఈరోజు వాలటైల్గా ఉందండి మార్కెట్. చూడండి అసలు లెవెల్స్ చూసారా, డాట్ లెవెల్స్. ఇక్కడ కూడా డాట్ లెవెల్స్. ఈ స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఒక లెవెల్ చూస్తుంది. ఇది ఒక రెడ్ లైన్, ఇది ఒక రెడ్ లైన్, బ్లాక్ లైన్, బ్లాక్ లైన్. ఈ 4 లెవెల్స్ కరెక్ట్గా రెస్పెక్ట్ చేస్తుంది. చూడండి ఈ క్యాండిల్ ఈ బ్లాక్ లైన్ పైన క్లోజ్ అవ్వలేదు, ఇది కాలేదు,
ఇది పైకి వెళ్ళినప్పటికీ కిందకే వచ్చి క్లోజింగ్ అయింది. సో ఇది చూడండి, ఈ క్యాండిల్ ఈ రెడ్ కింద కనుక క్లోజ్ అయ్యి వచ్చింటే ఇక్కడ దాకా డెఫినెట్గా వస్తుంది. ఇది వస్తుంది, బట్ ఇది ఎప్పుడైనా తిరిగి పైకి వెళ్ళిపోవచ్చు కూడా, ఇంకా కన్ఫర్మ్ లేదు. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు మనం చెప్పలేము దీని గురించి. అర్థమవుతుందా? ఈ రెడ్ లైన్కి కింద క్లోజింగ్ ఇస్తే ఈ క్యాండిల్, దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 50%, దెన్ ఇక్కడ దాకా. ఈరోజు సినారియోని బట్టి ఈ సైడ్ ట్రేడ్సే కరెక్ట్ అనిపిస్తుంది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, దీని పైకి వెళ్ళింది బట్ సస్టైన్ చేయలేకపోయింది, ఇక్కడికి వచ్చేసింది. ఈ బ్లాక్ లైన్ కింద క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ డెఫినెట్గా ఈ రెడ్ లైన్ దాకా రావాలి, ఇది వచ్చింది, బట్ రెడ్ లైన్ కింద క్లోజింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇది రెడ్ లైన్ దగ్గరే ఉంది, అంటే ఆల్మోస్ట్ బ్లాక్ లైన్ కింద క్లోజింగ్ అయితే రెడ్ లైన్ దాకా రావాలి, ఆ టార్గెట్ అయితే చేసింది. ఇక్కడి నుంచి టర్న్ అవ్వచ్చు. టర్న్ అయితే బ్లాక్ లైన్ పైన క్లోజ్ అయితే అప్పుడు మరలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 24,850, 24,850. చూడండి, మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే సిఈపిఎల్ని కూడా సెలెక్షన్, అంటే మన స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చూసారా, దట్ షుడ్ ఆల్సో బీ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. దీనికంటూ ఒక టెక్నిక్ ఉంది. యాక్చువల్గా అది ఏంటంటే లెర్నింగ్ వీడియోస్లో ఒక వీడియో చేయాలని ప్లాన్ చేస్తున్నాను, చేస్తా. స్ట్రైక్ ప్రైజ్ ఏది సెలెక్ట్ చేయాలి అంటే మనకి జనరల్గా ట్రేడర్స్ చెప్పేది ఏంటంటే ఇన్ ద మనీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది అంటారు కదా. కానీ ఇన్ ద మనీలో కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ యూజ్ చేస్తే మీరు కూర్చున్న ట్రేడు అది మీకు ఫేవరబుల్ అయితే మాత్రం యువర్ ప్రాఫిట్ విల్ బి మ్యాసివ్. ఒకవేళ అన్ఫేవరబుల్ అయితే మీకు ఆ డ్రాప్ ఉంది చూసారా, ఇది ప్రీమియం డ్రాప్, అది చాలా స్లోగా ఉంటుంది దాంట్లో. అవుతుందా? ఇన్ ద మనీలో తీసుకుంటే యాక్చువల్గా అక్కడ ఇన్ ద మనీలో ఏమవుతుందంటే డెల్టా వాల్యూస్ ఉంటాయి కదా, డెల్టా వచ్చేసి 0.6 ఏవో ఉంటుంది, రైట్? 0.7, 0.8 దాకా వెళ్తుంది, 0.6 to 0.8. సో ఇన్ ద మనీలో ఉన్న అన్నిటికీ అలాగే ఉంటుంది. అప్పుడు మీకు ప్రీమియం, ఒకవేళ మీరు తీసుకున్న ట్రేడ్ మీకు అనుకూలంగా ఉంటే అదే రేంజ్లో పెరుగుతుంది కూడా, అదే రేంజ్లో తగ్గుతుంది కూడా. బట్ ఒక చిన్న ట్రిక్ యూజ్ చేస్తే మీకేమవుతుందంటే ప్రీమియం మీకు ఫేవరబుల్గా మూమెంట్ వచ్చినప్పుడు పెరగడం మాత్రం డెల్టా ప్రకారం పెరుగుతుంది. ఒకవేళ మీ ప్రీమియం మీ మూమెంట్ వచ్చేసి మీకు అన్ఫేవరబుల్గా కొంచెం రివర్స్ అయినా కానీ
తరుగుదల ఉంది కదా, ప్రీమియంలో తగ్గేది ఈ విధానం ఉంది, అది డెల్టా ప్రకారం కాకుండా ఆ రేంజ్లో ఆ విధంగా తగ్గదు. పెరిగేటప్పుడు మాత్రం 0.6 to 0.8 ప్రకారం పెరుగుతుంది, తగ్గేటప్పుడు 0.4 to 0.3 ఆ రేంజ్లో తగ్గుతుంది. సో అక్కడ మనకేంటంటే ఆ విధమైన బెనిఫిట్స్ కూడా ఉంటాయి. స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్, ఏది చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు, ఎక్కడ, ఏది అన్నది అదొక సిస్టము. ఇన్ ద మనీలోనే చేయాలి, కాకపోతే అది గ్యారంటీ. ఇన్ ద మనీలో కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది. దాంట్లో మనం ఈ ట్రేడ్ తీసుకుంటేనే మనకి ప్రాఫిటబిలిటీ బాగుంటుంది. ఒకవేళ రివర్స్ అయినా కానీ లాసెస్ తక్కువ అవుతాయి. అది సరే. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5800 రైట్. నిఫ్టీ 24,850. చూడండి, ప్రీమియమ్స్ వచ్చేసి చూసారు ఎలా ఉన్నాయో. ఇప్పుడు 24,850 సిఈ పిఈ తీసుకున్నాము. సరే, తీసుకున్నప్పుడు మనం ప్రీమియమ్స్ చెక్ చేయండి ఒకసారి. ఇదేమో 165, ఇది 180, దరిదాపులుగా ఉన్నాయి, సమాన రేంజ్లో. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ చూడండి, 322, 337, బ్యాంక్ నిఫ్టీలో 5800. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీమియమ్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇప్పుడు రెండింటిని ఒకే రేంజ్కి తీసుకొచ్చి ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే స్ట్రాడల్స్ ప్లాన్ చేస్తారు. చూడండి, ఇప్పుడు 328, 2, 25, 20 అంటే 10 పాయింట్స్ పెద్ద ఇదేం కాదు. 330 ఒకటి, 325 ఒకటి. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్ట్రాడల్స్ ఉంటాయి కదా, సేమ్ స్ట్రైక్ ప్రైజు సిఈ ఒకటి, పిఈ ఒకటి సెల్ చేసేసి, ఇలాంటి ప్లాన్ చేయాలన్నప్పుడే వాళ్ళు చేసే పనులు ఇవి. బిగ్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఐ, డిఐఐ, వాళ్ళ సెల్లింగ్ ఇలా ఉండదండి. యాక్చువల్గా అయితే స్ట్రాడల్స్లో వాళ్ళు చాలా తక్కువ చేసేది పని. దే ప్లాన్ విత్ స్ట్రాంగిల్స్. సెకండరీ వచ్చేసి స్ట్రాంగిల్స్, తర్వాత క్యాల్కులేషన్ బేస్డ్లోనే వాళ్ళది కూడా వర్క్ అంతా నడుస్తుంది. సరే చూద్దాం, మనకి ఇక్కడ ట్రేడ్ ఏదైనా యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. యాక్చువల్గా రేంజ్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ రేంజ్లోంచి అయితే బయటకు వచ్చింది మార్కెట్, బట్ మళ్ళీ రిటర్న్ ఫస్ట్ క్యాండిల్ లోపలికి వచ్చేసింది.
సో మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఈరోజు మార్కెట్లో పీ సైడ్ మూమెంటే దొరకవచ్చు, బట్ ఎప్పుడు అన్నది కొంచెం ఈరోజు కొంచెం సైడ్ వేస్ ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. చూడండి, ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనకి 940 క్యాండిల్ ఉంది కదా, 940 క్యాండిల్, ఇది స్పెషల్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనబడుతుంది. సరే, దీన్ని బట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకుందాం ఒకసారి. 940, 329, 413, 316, 382, ఓకే, 384, ఓకే, 393, ఓకే, 306, ఓకే, 322, ఓకే, రైట్. 940 క్యాండిల్ అండి ఇది. దీంట్లో ఇప్పుడు మనం లెవెల్స్ డ్రా చేసుకుందాం. 41335, 41335, $31685. $39315. సరే, లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం. లెట్ us వెయిట్. అంటే మనకి క్యాండిల్ దొరికింది వచ్చేసి మనకి 940 అండి.
రైట్. యాక్చువల్గా చెప్పాలంటే సిఈ సైడ్లో మనకి ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ కూడా అయ్యింది. వేరేస్ ఇక్కడ మనం ఇప్పుడే కాబట్టి ఇది లేఅవుట్ చేసింది, వి మిస్డ్ ఇట్, ఆల్రెడీ మిస్ అయిపోయాం. ఇది అంటే వెంటనే చేస్తుంటే దొరికేదేమో. ఇక్కడ యాక్టివేట్ అయ్యింది. సేమ్ థింగ్ మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోలేం కాబట్టి 393 వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు, లేదా ఇది బేస్ లెవెల్ వచ్చేసి 306 కాబట్టి ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే మనకి స్టాప్ లాస్ తక్కువ అవుతుంది. యాక్టివేట్ అయింది అక్కడ సిఈ సైడ్. చూడండి ఇప్పుడు సిఈ సైడ్లో మనకి యాక్టివేట్ ఎన్ని గంటలకి అయింది? ఇది 9:45కి. సో 9:40 చూసారా, ఇక్కడ యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఇది క్యాండిల్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు తెలిసి ఈ రెడ్ క్యాండిల్ దీని కింద క్లోజింగ్ వచ్చింది కాబట్టి ఇది 50% నుంచి రిటర్న్ అయితే పైకి వెళ్ళాలి. ఇది 50% కాక కింద దాకా వచ్చిందంటే దీంట్లో మళ్ళీ వేరియేషన్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఇది ఇంకా కిందకు వస్తుంది. స్టాప్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, అందుకని మనం వెయిట్ చేద్దాం. మరలా ఈ సిచ్యువేషన్ ఇక్కడికి వస్తే అప్పుడు మనం బై చేసుకోవచ్చు. రైట్, ఇది సరే. బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ యాక్టివేట్ అయింది, సిఈ సైడ్ అవుతుంది. కాకపోతే మనకి ఈరోజు యాజ్ పర్ డైరెక్షన్ క్యాల్కులేషన్ వీ షుడ్ బీ టువర్డ్స్ పిఈ సైడ్. సో ఇక్కడ సిఈ ట్రేడ్స్ని అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్ అనమాట. మీకు ఈరోజు పిఈ సైడ్ ట్రేడ్లో ఎంటర్ ఉండటమే మంచిది అని చెప్పేసి మనకు ఒక క్యాలిక్యులేషన్ చెప్పింది. అయినప్పటికీ మనకి సిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఇది రిస్కీ అవుతుంది అనిపించినప్పుడు ఇలాంటి ట్రేడ్లో ఎంటర్ కాకుండా వెయిట్ చేస్తూ ఉండడం. ఎప్పుడు వరకు వెయిట్ చేయాలి? పిఈ సైడ్ యాక్టివేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అయితేనే తీసుకుంటాం, అవ్వకపోతే తీసుకోము, సేఫ్ అయిపోతాం కదా. ఇది చేతులోంచి పోయినా పర్లేదు, కానీ రాంగ్ సైడ్ ట్రేడ్లో మాత్రం కూర్చోకుండా ఉండిపోవచ్చు. అది సరే. ఎనీవేస్ 1 అవర్ దాటేసింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ యాక్టివేట్ అయింది. నిఫ్టీలో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అది చెక్ చేసి నేను ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ అనాలిసిస్ వీడియో తప్పకుండా చూడండి. చూసి ఎప్పుడైనా కామెంట్స్ అయ్యి చేస్తూ ఉండండి. ఏదన్నా తెలియకపోయినా, ఏదైనా తెలుసుకోవాలన్నా, ఏదన్నా కొత్తగా నేర్చుకోవాలన్నా చెప్తే దాన్ని బట్టి ఐ విల్ ప్లాన్ సమ్ లెర్నింగ్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.